బలిపీఠలు కట్టే ముందు అబ్రహాము గురించి కాస్త మనం వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే, అబ్రహాము విగ్రహారాధికుడని, తండ్రి విగ్రహాలు తయారు చేసేవాడని, ఆ విగ్రహాలు అమ్ముకుంటూ ఉండేవాడని చరిత్ర చెప్తూ ఉంటుంది. ఒక రోజున అబ్రహాము ఆ విగ్రహాలన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇవి నిజంగా దేవుళ్ళే కదా, దేవుళ్ళు అనబడిన వారు మనుషుడు ఎందుకు మోయాలి? మనిషినే దేవుడు మోయాలి, కానీ దేవుని మనుషుడు మోయటం ఏంటనేది ఒక ఆలోచన కలిగి నిజదేవుడు ఎవరని అన్వేషణ చేస్తూ ఉన్నాడు. అన్వేషణ చేస్తున్న సమయంలో ఒక ఆలోచన కలిగి, నిజంగా ఇవి దేవుళ్ళే అంటారా? మా నాన్నగారు చెప్తున్నట్టుగా ఇవి నేను పెట్టిన ఆహారం తింటాయి అంటారా అన్న ఆలోచనతో ఒక రోజున నిష్ట కలిగి పూజ చేస్తూ నైవేద్యాలు పెడుతూ వాటిని తింటాయా లేవదని పరీక్ష చేస్తూ ఉన్నాడు. ఎలా పెట్టిన పలహారం కావచ్చు, నైవేద్యం కావచ్చు, ఉదయకాలం కూడా అలాగే ఉంది. అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చాడు, ఇవి దేవుళ్ళు కాదు, దేవతలు కాదు. దేవుడు మొత్తం మీద ఒకడు ఉన్నాడు, ఆయన ఎవరు అని ఆలోచన చేస్తూ అన్వేషణ చేస్తూ ఉన్నాడు. బైబిల్ ఒక మాట ఉంది, ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరచబడునని. ఆశతో వెతుకుతూ ఉన్నాడు, ఆకలితో వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉంటే తన ఆశని చూసి అబ్రహాముతో ప్రభు మాట్లాడాడు. అబ్రహామా, నువ్వు వెతుకుతున్న దేవుని నేనే, నా పేరు యెహోవా. యెహోవా అన్న మాటకి అర్థం ఏంటంటే ఎల్లకాలము ఉండేటంటి వాడు అని అర్థం. ఒక కాలానికి పరిమితమైన వాడు కాదు మన దేవుడు, ఒక దేశానికి పరిమితమైన వాడు కాదు మన దేవుడు. ప్రపంచమంతా కూడా ఈయన ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఈయన? ఆదియు ఆయనే, అంతము ఆయనే, అల్ఫాయు ఆయనే, ఒమేగాయు ఆయనే, మొదటివాడు ఆయనే, కడపాటివాడే ఆయనే. ఆయన ముందు ఏ దేవుడు లేడు, తర్వాత ఏ దేవుడు ఉండడు, ఏ దేవుడు రాడు అని స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. ఇంతవరకు మీకు అర్థమైంది. ఈ అన్వేషణ చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాముతో ప్రభు మాట్లాడాడు కదా. మాట్లాడిన వెంటనే మనకలాగా ఎన్నో సంవత్సరాల విశ్వాస అనుభవం లేదు ఆయనకి. ఆయన క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు కూడా కాదు. ఏదో ఒక వింతైన స్వరము, ఒక ప్రత్యేకమైన స్వరము ఆయన విన్నాడు. ఆ స్వరానికి ఆకర్షితుడై, ఆ స్వరానికి విధేయుడై, ఆ స్వరానికి లోబడి వెంటనే ప్రభు చెప్తున్న మాట ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, నీ దేశమును విడిచిపెట్టాలి, నీ బంధువులు విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాలి, నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరు అన్నాడు. అప్పటికి అబ్రహాం వయసు ఎంత అయ్యానంటే 75 సంవత్సరాలు, నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు. షారాకి ఎంత వయసు అయ్యానంటే 65 సంవత్సరాలు. వీళ్ళిద్దరికి పిల్లలు లేరు. వీళ్ళు ఏం చేశారంటే ఆ మాటకి విధేయత చూపి, ఆయన ఏ దేవుడో, ఒకవేళ ఇది కళ నిజమా లేదా దర్శనమా లేదా ఇంకోటి ఎంత ఆలోచన చేయలేదు. ఆ మాటకి విధేయత చూపి వెంటనే బయలుదేరుతూ ఉన్నాడు. ఎక్కడికి బయలుదేరుతున్నాడో అతనికి కూడా తెలీదు. నేను చూపించే దేశానికి బయలుదేరి అన్నాడు, బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. బయలుదేరుతూ ఉంటుంటే ఆ మార్గం అంతటిలో కూడా దేవుడు తనకు తోడై ఉన్నట్లుగా తను గ్రహించాడు. అబ్రహాము కడ వరకు వస్తాడా, కానానుకు వరకు వస్తాడా, మధ్యలో వెనక్కి తిరుగుతాడా అనేది ఒక చిన్న శోధన పెట్టాడు. ఆ శోధన ఏంటంటే తన తండ్రి తెరహు ఆ మధ్య స్థలంలో చనిపోతాడు, ఆ మార్గంలో చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాస్తవానికి నన్ను పిలిచిన దేవుడు నిజమైన దేవుడేనా? మరి నన్ను పిలిచాడు, నేను బయలుదేరి వచ్చాను, అయినా కానీ నా తండ్రి చనిపోయాడేంటి అని ఆలోచన చేసి వెనక్కి తిరగల. ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎంతోమంది మనకు ఎదురవుతూ ఉంటారు, ఎంతోమంది మనతో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎంతోమంది అరణ్యముల ఆకుల వల్లే రాలిపోతూ ఉంటారు. అది నీ ఇంట్లో నీ తండ్రే కావచ్చు, అది నీ ఇంట్లో నీ తల్లే కావచ్చు, నీ సహోదరుడే కావచ్చు, నీ సహోదరియే కావచ్చు, నీ బంధువే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంత మాత్రాన నువ్వు మళ్ళీ వెనక్కి తిరగకూడదు.
అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే గురి యొద్దకే మనం పరిగెట్టాలి, వెనకున్న వాటిని మరచి. అక్కడ చనిపోయాడు, అక్కడితో మనం మర్చిపోవాలి. ఆయనకి అక్కడి వరకు ఆయుష్ ఉంది. పరీక్షించాడు అబ్రహాం వెనక్కి తిరుగుతాడా లేదని. ఇదే సందర్భం ఒకవేళ క్రైస్తవ కుటుంబాల్లో జరిగితే అది విషాదంగా భావించి, అదొక వేదనగా భావించి, అదొక శాపంగా భావించి ఏం చేస్తారో తెలుసా? దేవుడు మాకేం చేశాడు అని వెనక్కి తిరిగిపోతూ ఉంటారు. అబ్రహాముని మీరు చూడండి, ఇతను క్రైస్తవుడు కాదు, అయినప్పటికీ కూడా దేవుడి మాట మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మార్గంలో చివరికి తన భార్య చనిపోయినా వెనక్కి తిరిగే మనిషి కానే కాదు, ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఆయనతో పాటు వాళ్ళ బంధువులను తీసుకుని వెళ్తున్నాడు, లోతుని తీసుకుని వెళ్తున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్త మీరు వినాలమ్మ. ఇక్కడ నుంచి బంధువులు తీసుకుని వెళ్తున్నాడు, తండ్రిని తీసుకుని వెళ్తున్నాడు, లోతుని తీసుకుని వెళ్తున్నాడు. తన సంపాదించిన యావదాస్తిని తీసుకుని బయలుదేరుతూ ఉన్నాడు. మీరు నిజంగా ఒప్పుకోండి, మన దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తామో తెలుసా? బలం కోల్పోయాక, ధనం కోల్పోయాక, సమయం కోల్పోయిన తర్వాత, ఆశలన్నీ ఆవిరైపోయిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధి మనం వెతుక్కుంటూ వస్తాం. కానీ అబ్రహాము అలా కాదు. సమస్తము ఉన్నప్పటికీ కూడా దేవునికి విధేయత చూపాడు. మనం దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తాం? ఏదో ఒక నష్టం నీ జీవితంలో జరిగితేనే అప్పుడు ప్రభు గుర్తుకొస్తాడు నీకు, అవునా కదా? అప్పుడే ప్రభు దగ్గరికి వస్తావు. అన్నీ ఉన్నప్పుడు రావు, అన్నీ ఉన్నప్పుడు లోకంలో ఉంటావు. అన్నీ పోయిన తర్వాత ఒక మాటలో చెప్పాలంటే మందిరాలకు వచ్చిన వాళ్ళల్లా ఎక్కువ శాతం అందరు కాదు సుమి, ఎక్కువ శాతం మంది బోరుకు వచ్చిన బళ్ళు ఇక్కడికి వస్తాయి. అవునంటారా కాదంటారా? వాస్తవా కాదు ఇది? ఎందుకు? దిక్కు లేనివాడికి, ఆ మాట మళ్ళీ ఏమంటారు తెలిసి వెళ్ళి అందరూ, దిక్కు లేనివాడికి అప్పుడు దిక్కు లేడు, నీకు ఇప్పుడు దిక్కున్నాడంట. అబ్రహాం మనకు నేర్పిస్తున్న విషయాలు చూడండి. తండ్రి చనిపోయినా వెనక్కి తిరగల. 2, ఆస్తుపాస్తులు బంధు రథ సంబంధములు తీసుకుని కానానుకు బయలుదేరుతూ ఉన్నాడు. అమ్మ, కానాను అంటే సారవంతమైన ప్రదేశము లేదా సారవంతమైన భూమి. ఇంకా ఆత్మీయ లోతుగా మీకు అర్థం కావాలంటే అది పరలోకము, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. ఇంకా ఆత్మీయంగా మీకు చెప్పాలంటే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఏదంటే సంఘము, దేవుని సంఘము. దేవుని సంఘములో పాలు తేనెలు ప్రవహిస్తుంటాయా? ఎస్, ప్రవహిస్తూనే ఉంటాయి. ఇక్కడ పాలు అని అంటే వాక్యమునని అర్థం, తేనె అంటే వాక్యమున అర్థం. మోషేని పెంచమన్నప్పుడు ఫరో కుమార్తె ఏమంటో తెలుసా? వీడికి పాలు ఇచ్చి నా కొరకు పెంచుమని అంటాడు. ఇదే మాట కీర్తనకారుడు ఏమంటో తెలుసా? ఆయన వాక్యము జుంటె తేనె ధారల కంటే మధురాతి మధురమైనది అంటాడు. ఇక్కడ వాక్యము ప్రవహిస్తూ ఉన్నది. ఎక్కడ? సంఘంలో. ఇదే పాలు తేనెలు ప్రవహించే దేశము. ఇందులోనికి మనము ఎవరెవరు రావాలి? అబ్రహాము ఎవరెవరితో వచ్చాడు? తనతో పాటు తన బంధువులను, తన భార్య, తన ఇంటి వారిని, తన ఆస్తిని, పనివారి సమస్తమును తీసుకుని వచ్చాడు. అమ్మ, ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా మీతో పాటు నీ కుటుంబం వస్తుందా? నీతో పాటు దేవుడు నీకు ఇచ్చిన కానుక, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి దేవుని మందిరానికి వస్తుందా? నీతో పాటు నీ బంధువులు వస్తూ ఉన్నారా? నీతో పాటు నీ రథ సంబంధికులు వస్తూ ఉన్నారా? అబ్రహాం ఏం చేశాడో తెలుసా? తనతో పాటు తన భార్యను తీసుకొచ్చాడు, తన కొడుకుని తీసుకొచ్చాడు, తన తండ్రిని తీసుకొచ్చాడు, తన దేవదాస్తిని పట్టుకుని కానానికి వస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? భర్త వస్తే భార్య రావదు, భార్య వస్తే భర్త రాదు. వీడిదో ఒక పార్టీ, ఆమెదో పార్టీ. ఆమె చర్చి వేరు, ఈమె చర్చి వేరు. వాడేమో అక్కడికి వెళ్తాడు, ఈమెమో ఇక్కడికి వస్తుంది. వీళ్ళు కలవదు. నేనేమంటానంటే
కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు నిర్మించాడు. కుటుంబంగానే రావాలి. నీ భర్త ఎక్కడికి పోతున్నాడు అడగాలి. నువ్వు ఎక్కడికి పోతున్నావు, రా ఇక్కడికి. పనికి పోతుంటే రా, తర్వాత చేసుకుందాం, ఉంటే తిందాం, లేకుంటే పస్తుందాం, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ ఒక్కరోజు నువ్వు సంపాదించి మమ్మల్ని ఏమి ఉద్ధరించేది లేదు అని చెప్పాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. ఇక్కడ అబ్రహాం మనకు నేర్పిస్తున్న విషయాలు చూడండి. తన యావదాస్తి కుటుంబాన్ని, రథ సంబంధికులని తీసుకుని మందిరానికి వస్తూ ఉన్నాడు. మీరు ఎంతకాలం అవుతుంది కదా మందిరానికి వచ్చి, ఎంతకాలం అవుతుంది కదా మీరు ప్రభువుని నమ్ముకుని. మీతో పాటు ఎవరినైనా క్రొత్త వ్యక్తులు తీసుకొస్తున్నారా? మీరే వస్తున్నారా? ప్రతి ఆదివారం వస్తారు మీరు, ప్రతి శుక్రవారం వస్తారు, ప్రతి ఉపాసకుడికి వస్తారు. మీకు ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చిందా? నేను వెళుతూ ఒక్కరినైనా తీసుకుని వెళ్ళాలి అన్న ఆలోచన మీకు కలిగిందా? అలాంటి ఆలోచన కలిగి మనం ఉండాలి. ఈ అనుభవాలు కలిగి ప్రయాణమే ఎక్కడికి వస్తున్నాడంటే కానానికి వస్తూ ఉన్నాడు. తర్వాత మాట మీరు చదువుకుంటే అప్పుడు చూసారా, అక్కడికి కానానికి వెళ్ళినంటే ఏం చేశాడు? ఇల్లు కట్టేసుకోవాలా. అర్థమైందమ్మా మీకు? కానాన్లో అడుగు పెట్టిన వెంటనే, వాస్తవానికి అది చాలా అందమైన ప్రదేశము, సుందరమైన ప్రదేశము, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. వాటి పళ్ళు కానీ, వాటి పలహారాలు కానీ, వాటి పొలము కానీ, వాటి వైభవం కానీ చాలా అద్భుతంగా ఆకర్షిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనము కూడా అబ్రహాములేగా సంచరిస్తూ ఉండాలి. సంచరించడం అంటే ఏంటో తెలుసా? ఏది సరైన ఆత్మ సంబంధమైన సంఘము, ఏది వాక్యము ప్రవహించే సంఘము, ఏది దేవుని ఆత్మ ప్రవహించే సంఘము, ఏది దేవుని ఆత్మతో నింపబడిన సంఘము, ఏది ప్రార్థనాత్మ కలిగిన సంఘము, ఏది ప్రతిష్టత కలిగిన దైవజనుడు, ఒక సమర్పణ కలిగిన దైవజనుడా కాదా, వాక్యం కొరకు చక్కగా వెంపర్లాడతాడా లేదా, పరసంబంధమైన అనుభవం కలిగి ఉన్నాడా లేదా అని మనం ఏం చేయాలంటే అన్వేషణ చేయాలి. అబ్రహాము లేక మనం కూడా వెతకాలి. ఎక్కడ పట్టి అక్కడికి వెళ్ళిపోకూడదు, ఎక్కడ పట్టి అక్కడ మనం కట్టబడకూడదు. అబ్రహాం ఏం చేశాడంటే ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఏది మంచి ప్లేస్, మనం కూడా ఏది మంచి సంఘం అని మనం ఏం చేయాలి చెప్పండి? వెతకాలా లేదా? వెతకాలి. రూతుని మీరు చూడండి, మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చింది, సమస్తమును పోగొట్టుకుంది. వృద్ధాప్యంలో అత్తతో అంటుంది, అమ్మా నీ సెలవైన ఎడల నేను వేరొక పొలములోకి వెళ్ళి పని చేస్తానమ్మని చెప్పింది. పరిగెరుకుంటానని చెప్పింది. ఆమె వెతుక్కుంటూ వెళ్ళింది. ఆమె బోయాజు పొలం ఆమె ఆకర్షించింది. బోయాజు పొలంలోకి వెళ్ళి పరిగెరుకుంటూ ఉంది. ఆ ప్రాంతంలో బెత్లెహేంలో ఎన్నో పొలాలు ఉన్నాయి, కానీ బోయాజు పొలంలోకి ఎందుకు వెళ్ళింది? బోయాజు పొలంలో మంచి పనివారు ఉన్నారు. బోయాజ్ అంటే యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యం, పొలం అంటే సంఘానికి సాదృశ్యం, పనివారు అంటే దైవజనుడికి సాదృశ్యం. పొలంలో పనిచేసే దైవజనుడు ఈ రోజున కరువు అయిపోయారు. వాళ్ళు సొంత పనులు చేసుకుంటూ ఉన్నారు. సేవకు వచ్చిన ప్రతి ఒక్కరు ఎక్కువ శాతము కొంతకాలం వైరాగ్యంతో పనిచేస్తున్నారు. దాని తర్వాత సంపాదన మీద పడుతూ ఉన్నారు. మొదట్లో ఉన్న భక్తి, మొదట్లో ఉన్న వైరాగ్యము, మొదట్లో ఉన్న సమర్పణ ఈ రోజున సేవకులకి లేకపోయింది. పౌలు అంటాడు, బ్రతికితే క్రీస్తే, చావైతే నాకు లాభమే. ఇక్కడ కానానికి వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టుకోలేదు. మొన్న కూడా మీకు ఒక మాట చెప్పి, మొన్న శుక్రవారము నోవా ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మయ్య మేము బ్రతికము చాలు అని మేకను కుక్కను కోసి తినేలా ఏం చేశారు వాళ్ళు? మొట్టమొదట బలిపీఠం కట్టారండి. బలిపీఠం కట్టారు. నీ జీవితంలో నా జీవితంలో కూడా బలిపీఠాలు కట్టే అనుభవం మనకు ఉండాలి. అబ్రహాముని మీరు గమనించినప్పుడు చూడండి, ఆ దేశంలో దిగిన వెంటనే ప్లేస్ వెతుకుతూ ఉన్నాడు, ఏది సరైన సంఘం అని,
ఏది సరైన ప్రదేశం అని, ఏది సరైన ప్లేస్ అని వెతుకుతూ ఉన్నాడు. మీకు ఒకసారి ఒక మాట చెప్పాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పలుమార్లు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాడట. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యే ముందు ఆయనకున్న చిన్న అలవాటు ఏంటో తెలుసా? ఊరక వెళ్ళి ఆ ప్రదేశం చూసి వస్తాడట. ఎక్కడైతే ఆత్మ సంబంధమైన మందిరం ఉందో ఆ మందిరానికి ఆనుకుని ఉన్న ఇంటిని రెంటకు తీసుకుంటాడంట. ఎవరైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్, గొప్ప హోదా కలిగిన వ్యక్తి. అంటే ఆయన దేని దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు? దేవుని మందిరానికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు. మనము కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. ఎవరైతే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నా ప్రభుని దగ్గరగా ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ఆ ప్రాంతం అంతా వెతుకుతూ ఉంటే ఎక్కడ ప్లేస్ దొరికిందో తెలుసా ఆయనకి? మోరియా దగ్గరనున్న సింధూర వృక్షము దగ్గర చేరెను. నేను అంటాను, ఒక మాట గుర్తుపెట్టుకోండి. సింధూర వృక్షం గురించి దేవుని చిత్తమైతే వచ్చే శుక్రవారం చెప్తాను. నేను అంటాను, సింధూర వృక్షం దగ్గరే ఎందుకు కట్టాడు బలిపీఠము? చాలా ప్రదేశాలు ఉన్నాయి కదా, చాలా ప్లేసులు ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు కట్టాడు బలిపీఠము? సింధూర వృక్షము కింద చాలా అద్భుతమైన ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. బైబిల్లో యోబు గ్రంథాలు మీరు గమనిస్తే ఆకాశ పక్షులను చూడండి, వాటిని చూసి మీరు నేర్చుకోండి. మృగాలు చూసి విచారించండి. అవునా? అన్నాడా లేదా మాటలు? అంటే మనము సృష్టిలో ఉన్న కొన్ని పదార్థాలు బట్టి మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మరి వాడిని చూసి నేర్చుకోరా, వీడిని చూసి నేర్చుకోరా అని అంటాం. మన ఇంటి ముందున్న మన చెట్టుని చూసి మనం నేర్చుకోవచ్చు కొన్ని విషయాలు. మన ఇంటి ముందు మన చెట్టుని మనం నాటుతాం కదా, 1 సంవత్సరం ఒప్పుకుంటుంది నీకు. అది ఫలించకపోతే ఏం చేస్తుంది? దాన్ని నరికి వేస్తావు. చెట్టు అంటే అది నీకే సాదృశ్యంగా ఉంది. మనం కూడా కొన్ని విషయాలు, ప్రకృతిలో జరిగిన విషయాలు చూసి మనం నేర్చుకోవాలి, పరిస్థితిని చూసి మనం నేర్చుకోవాలి. ఇక్కడ సింధూర వృక్షము కింద బలిపీఠము కట్టెను. చదువమ్మా. అప్పుడు చూసారా? ఈ బలిపీఠం పేరు ఏం పేరు తెలుసా? ప్రత్యక్షత కలిగిన బలిపీఠం. ఇది 4 బలిపీఠాలకు 4 అనుభవాలు చెప్తాను మీకు. ఈ బలిపీఠానికి అబ్రహాము పెట్టిన పేరు ఏంటంటే ప్రత్యక్షత బలిపీఠము. ఈ బలిపీఠము కట్టిన వెంటనే అబ్రహాముకి ఏం దొరికిందో తెలుసా? దేవుని ప్రత్యక్షత దొరికింది. ఏం దొరికింది చెప్పండి? అది యెహోవా ప్రత్యక్షత పొందుకున్నాడు. అది బలిపీఠంలో ఉన్న ఆంతర్యం. అది అప్పుడు వరకు మరి దేవుడు ప్రత్యక్షం కాలేదు కదా. పిలిచాడు అంతే. ఇలాగ ఎంతో జర్నీ చేశాడు, ఎంతో దూరం ప్రయాణమై వచ్చాడు. కానీ ఎక్కడ కూడా దేవుని ప్రత్యక్షత కానీ, దేవుని స్వరము కానీ మళ్ళీ వినలేదు అబ్రహాము. ఏంటో వినలేదా? నేను ఎందుకు మళ్ళీ దేవుడు నన్ను మర్చిపోయాడా, విడిచిపెట్టాడా అని వెంటనే ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. దేవుడు నిన్ను మర్చిపోయాడు, లేదా నిన్ను విడిచిపెట్టాడు, లేదా నిన్ను పట్టించుకోవట్లేదని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వెంటనే నీ బలిపీఠం సరిగ్గా ఉందా లేదా, కూలిపోయిందా, పడిపోయిందా, పాడైపోయిందా అని ఆలోచన చేసి మరలా నువ్వేం చేయాలి తెలుసా? ఆ బలిపీఠం నిలబెట్టుకునేవాడుగా నువ్వు ఉండాలి. చాలామంది కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో బలిపీఠాలు పడిపోయినాయి. మొదట్లో ఉన్న బలిపీఠాలు ఇప్పుడు లేవు, పాడైపోయినాయి. ఎందుకని ఏదైనా వస్తువైనా మనం వాడకపోతే ఏమవుతుంది? అది పాడైపోతుంది కదా. అలాగే బలిపీఠం మీద కూడా మనం నిత్యము బలి అర్పించాలి. బలిపీఠము కడితే బలిపీఠానికి దేవునికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎంత దగ్గర సంబంధం అంటే, దేవుని నువ్వు కిందకి దించాలంటే బలిపీఠం కట్టాలి. చాలా సంవత్సరాల క్రితము రేడియోలో కానీ టీవీల్లో కానీ తరచుగా ఉదయకాలం మందు ఒక ఎంటర్టైన్మెంట్ ఒకటి వచ్చేది. అదేంటో తెలుసా?
చెప్తే మీరు నవ్వుకుంటారు. అది ఉదయ్ అర్థమవుతుందా? అదేంటి తెలుసా? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఇప్పుడు కూడా ఉందా? నేను వినలేదు. శాంతి అనుకుంటుంది ఇది ఎప్పుడు విన్నది, ఇది ఇప్పుడు ఛానల్ తర్వాత విన్నాం మనము అనుకుంటుంది. ఆ మాట వాస్తవానికి ఎంటర్టైన్మెంటే కావచ్చేమో, కానీ ఆ మాటలో చాలా ఆంతర్యం ఉంది, చాలా అర్థం ఉంది. భగవంతునికి భక్తునికి అనుసంధానం అంటే దగ్గర చేసేది, మనం కలిపేది ఏదైనా ఉందంటే అది ఏమన్నాడు తెలుసా? అంబిక దర్బార్గత కాదు, అదేంటి చెప్పండి? ప్రార్థన. ఎస్, ప్రార్థన. ప్రార్థన నేనేం చేస్తుందంటే దేవునికి మరింత దగ్గర చేస్తుంది. దేవుణ్ణి ఆకాశం నుండి భూమి మీదకి దించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? బలి అర్పించేవారుగా మనం ఉండాలి. దినదినము బలి అర్పించాలి. ఒకరోజు కాదు సుమి, రోజు మనం బలి అర్పించాలి. మీరు దావీదు దగ్గరికి వెళ్ళి మీరు ఆలోచన చేస్తే మందసమును యెరూషలేము తీసుకురావాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ఏం చేయాలి తెలుసా? తనకున్న అధికారాన్ని బట్టి అప్పటికి రాజు అయ్యాడు కాబట్టి బంధు బలం ఉంటుంది, ఖండ బలం ఉంటుంది, గుండు బలం ఉంటుంది, ధన బలం ఉంటుంది, అధికార బలం ఉంటుంది, ఇంకెన్నో బలాలు ఉన్నాయి ఆయనకి. ఆ బలమంతా వెనకాల వేసుకుని మందసము ముందు పెట్టి చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ బలానికి ఆయన వచ్చేస్తాడు అనుకున్నాడు, పొరపాటున రాలా. వెంటనేలోగా వీడి మాట వింటలేదని ఏం చేశాడు? ఈలోగా ఎడ్ల బండి జారేటట్టు చేశాడు. అది జారిన తర్వాత ఉజ్జియా దాన్ని పట్టుకోవడానికి ట్రై చేశాడు. పట్టుకున్న తర్వాత అక్కడికక్కడే చనిపోయాడు. ఆశ్చర్యం వేసింది ఎవరికి? దావీదుకి. ఎందుకు తెలుసా? నేను నిత్యం స్తుతించేవాను కదా, నా భక్తికే ఏమన్నా లోపం ఉందా ఏందని ఆలోచన చేసుకున్నాడు. వెంటనే మందసం అక్కడ విడిచిపెట్టేసి పారిపోయాడు. తర్వాత ఎవరో చెప్పారు, బాబు నువ్వు మందసం తీసుకురావాలంటే ఇది కాదు పద్ధతే, ఎడ్ల బండి మీద తీసుకొస్తున్నావు నువ్వు, చాలా తప్పది. సమూయేలు గ్రంథం చెప్పినప్పుడు ఇంకా వివరంగా విషయాలని మీకు చెప్తాను. మందసమ్మని యాజకులు మోయాలి, భుజాల మీద మోయాలి. కానీ నీవు అధికారం వచ్చిన తర్వాత టెక్నాలజీ వచ్చింది, నువ్వేం చేసావు అంటే పరిస్థితులు మార్చేసావు. యేసుక్రీస్తు ప్రభును ఆ రోజైనా ఈ రోజైనా మన భుజాల మీద మోసేటట్టుగా మనం ఉండాలి. బండ్ల మీదో కార్ల మీదో వీటి మీద కాదు. ఈ రోజున ప్రభువుని ఎక్కడెక్కడ ఎలా మోస్తున్నారో తెలుసా? కార్ల మీద, బైకుల మీద మోస్తున్నారంటే అర్థం ఏంటి? స్టిక్కర్ వేసుకుంటారు కదమ్మా, అదే మోయటం అంటే ఇంకేముంది? ఇంకా ఈడేదో సిలువ వేసుకున్నట్టు ఈడేకంగా సిలువ వేసుకుంటాడు, పెద్దది వేసుకుంటాడు. ఇట్లా కాదు మోసేది, భుజాల మీద మోయాలి. ఇక్కడ షెకెము అన్న మాటకున్న అర్థం ఏంటంటే భుజబలము అని అర్థం. షెకెము అని అనగా అర్థం ఏంటంటే భుజబలము, భుజం మీద మోయాలి. భుజం మీద మనం మోసే అనుభవం మనకు ఉండాలి. అప్పుడు తర్వాత అనుకున్నాడు ఇలా కాదు పద్ధతి. తర్వాత యాజక వస్త్రాలు ధరించుకున్నాడు, ఎఫోదును ధరించుకున్నాడు. ఎఫోదును ధరించుకుని అప్పుడు క్రమంగా ప్రభు మందసమ్మని తీసుకొస్తే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చే ముందు చూడండి, ఎఫోదును ధరించుకున్న తర్వాత తను చేసిన పని ఏంటో తెలుసా? 6 అడుగులకు ఒక్కసారి ఒక ఎద్దును వధించుతూ వచ్చేవాడు, క్రొవ్విన వాటిని వధిస్తూ వచ్చేవాడు 6 అడుగులకు ఒక్కసారి. అలాగే యెరూషలేముకి ఎంత దూరం ఉందో అంత 6 అడుగులకు ఒక్కసారి ఒక ఎద్దును, ఒక బలిసిన దానిని వధిస్తూ వెళ్ళేవాడు. దాని తర్వాతనే మందసం యెరూషలేముకి వచ్చింది. మందసం ఇంటికి రావాలంటే, మందసం నా ఇంటికి రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? వధించబడే అనుభవం మనకు ఉండాలి. వధించబడిన తర్వాత అది బలిపీఠం మీద పెట్టబడే అనుభవం మనకు ఉండాలి. బలిపీఠం మీద పెట్టబడిన తర్వాత ఆ బలిపీఠం మీద మాంసము కాల్చబడాలి. దేని చేత కాల్చబడాలి? అగ్ని చేత కాల్చబడాలి. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. నా వాక్యము అగ్ని వంటిది కాదా? బండను సైతము బ్రద్దలు కొట్టి సుత్తు వంటిది కాదా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యం అగ్ని. అగ్ని ఈ దేహాన్ని కాల్చాలి.
అంటే బైబిల్ అగ్ని అంటే ఏదనుకున్నారు? బైబిల్ వాక్యమే అగ్ని. ఈ వాక్యం చేత నిరంతరం నువ్వు కాల్చబడుతూ ఉండాలి. అప్పుడే నీలో నుంచి సువాసన బయటకు వస్తుంది. ఒక కోడిని మీరు తీసుకోండి, బ్రతుకున్నప్పుడు వాసన రాదు, దాన్ని కాల్చినప్పుడే, చెప్పండి, కాల్చబడిన తర్వాత నీలో వాసన బయటకు వస్తుంది. యోబు శ్రమల పాలైన తర్వాత తన భార్య ఒక మాట అంటది. యోబుని చూసి దగ్గరికి వచ్చి అంటది, దుర్వాసన కొడుతూ ఉన్నాడు అంటది. ఎంత విడ్డూరమైన మాట చూడండి. నా వాసన నా భార్యకి అసహ్యం పుడుతుందంట. ఒకప్పుడు గొప్ప న్యాయాధిపతి ఆయన, అనేక మందికి సహాయం చేసిన వ్యక్తి, శ్రమలు కలిగిన తర్వాత దుర్వాసన కొడుతూ ఉన్నాడు. ఆ దుర్వాసన పోవాలంటే కాల్చబడాలి మనం. నీలో దుర్వాసన పోవాలంటే నువ్వు కాల్చబడాల్సిందే. కాల్చబడితేనే నీలో శ్రేష్టమైన వాసన బయటకు వస్తుంది. ఎప్పుడైతే వాసన బయటకు వచ్చిందో అది పరిమళ వాసన. ఆ పరిమళ వాసనకి పరలోకం నుంచి తండ్రి ఆగ్రహించి బయటికి వస్తూ ఉంటాడు. ఆ బలిపీఠం మీద మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? నీవు కూడా బలిపీఠం మీద పెట్టబడిన తర్వాత ఆ బలిపీఠం మీద కనికరం ఉండాలి, ప్రేమ ఉండాలి, విధేయత ఉండాలి, తగ్గింపు ఉండాలి, లోబడితనం ఉండాలి, మాట వినేతనం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఇవి ఎప్పుడైతే నీలో ఉంటాయో అది సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆ సువాసనకి ఆయన ఉండపట్టలేక ఆ స్థలానికి దిగి వస్తాడు. ఇక్కడ అబ్రహాము కట్టిన బలిపీఠానికి ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? ప్రత్యక్షత బలిపీఠము. ప్రత్యక్షత అంటే దేవుని ప్రత్యక్షత కలిగిన అబ్రహాము. మనకు కూడా దేవుని ప్రత్యక్షత కలిగి మనం ఉండాలి. వాక్య ప్రత్యక్షత కలిగి మనం ఉండాలి. సంఘ ప్రత్యక్షత కలిగి మనం ఉండాలి. సేవకుని ప్రత్యక్షత కలిగి మనం ఉండాలి. ఈ ప్రత్యక్షత ఏది నీకు లేకుండా నీ భక్తి వ్యర్థమే, నీ ఆరాధన వ్యర్థమే, నీ పరిస్థితులు అన్నీ వ్యర్థమే. మనకు ఒక ప్రత్యక్షత ఉండాలి, ఒక దర్శనం ఉండాలి. ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రత్యక్షత అర్థమేంటి చెప్పండి? ప్రత్యక్షత అంటే తను కనుపరుచుకోవటం. ఏ వ్యక్తి గురించి అయితే మనము ఎదురు చూస్తున్నామో, ఏ వ్యక్తి గురించి అయితే మనము ధూపం వేస్తున్నామో, ఏ వ్యక్తి గురించి అయితే మనం బలిపీఠము కట్టామో ఆ వ్యక్తి సడన్గా ప్రత్యక్షమయ్యాడు అక్కడ. అదేనా ప్రత్యక్షం అంటే? ఇప్పుడు సడన్గా మీరు ఒక వ్యక్తి గురించి మీరు వెతుకుతూ ఉన్నారు, వెతికి అలసిపోయారు, సొమ్మసిల్లిపోయారు. ఆ వ్యక్తి సడన్గా డోర్ కొట్టాడు. ఆ వ్యక్తిని చూడగానే నువ్వేమనిపిస్తుంది నీకు? అమ్మో, అదే ప్రత్యక్షత అంటే. దేవుని ప్రత్యక్షత చూసిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. 1 అబ్రహాము చూశాడు, 2 ఇస్సాకు చూశాడు, 3 యాకోబు చూశాడు, 4 మోషే చూశాడు. మోషే ఎక్కడ చూశాడు? చూశాడా లేదా? తర్వాత పద్మస్సులో యోహాను చూశాడు. తర్వాత రూపాంతర కొండ మీద శిష్యులు చూశారు. మగ్దలేనే మరియ కూడా చూసింది. ఆమె ఇంకా గ్రేటు, ఎందుకంటే ఆమె పునరుద్ధానపు మహిమను చూసింది ఆమె. అంటే ఇవన్నీ ప్రత్యక్షతలు అన్నమాట. చాలామంది ఏమంటారు తెలుసా? నేను దేవుణ్ణి చూశాను అని అంటారు. దేవుని ఎవరైనా చూసారా? చెప్పండి, చూసారా? మీరు ఎవరైనా దేవుని చూసారా? ప్రభు అంటాడు మోషే దగ్గర, అయ్యా నా వీపును మాత్రం చూడు, నా వీపును మాత్రం చూడు. నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడు, బ్రతికి బట్ట కట్టలేడు. నేను అంత దహించి అగ్నినయ్యా, నాకు దూరంగా ఉండు, నా స్వరం మాత్రం నీకు వినిపిస్తాను. నా దర్శనం చూసి నువ్వు తట్టుకోలేవు. పద్మస్సు ద్వీపంలో యోహాన దర్శనం చూసి తాళలేక కుక్కవలే, చచ్చిన కుక్కలాగా పడి ఉన్నాడట. ఆయన ముఖ దర్శనం చూసి ఏ మనుషుడు బ్రతకలేడు. కానీ అబ్రహాముకి బలిపీఠం కట్టడం ద్వారా దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు.
ఎంత విద్యుత్తును చూడండి. దేవుని ప్రత్యక్షత ఈరోజు ప్రజలకి లేదు. అందుకనే ఆత్మీయతలో నువ్వు చల్లారిపోతున్నావు. నీకు భయం ఎక్కువ వేస్తుంది. ఏదైనా చిన్న సమస్య తలిగితే, చిన్న సమస్య వస్తే భయపడిపోతున్నావు. కారణం ఏంటంటే నీకు ప్రత్యక్షత లేదు. చర్చికి వెళ్తున్నావు కానీ ప్రత్యక్షత లేదు. పాటలు పాడుతున్నావు కానీ ప్రత్యక్షత లేదు. ఆరాధిస్తున్నావు కానీ ప్రత్యక్షత లేదు. వాక్యం వింటున్నావు కానీ ప్రత్యక్షత లేదు. ఏంటి, వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చాము. దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు ఎలాగుంటాడు తెలుసా? సౌలు మీరు చూడండి, దమస్క గుమ్మము దగ్గర సౌలుకి దేవుని ప్రత్యక్షత కలిగింది. వెంటనే ఏం జరిగిందో తెలుసా? కళ్ళన్నీ మూతబడిపోయినాయి, గుడ్డివాడైపోయాడు. తిన్నని వీధులకు వెళ్ళి అన్నాడు, అక్కడ ఒక దైవజనుడు ఉంటాడు, ఆ దైవజనుడు కలువని చెప్పాడు. దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు తిన్నని మార్గం గుండా వెళ్తాడు. ఏ మార్గం గుండా? తిన్నని మార్గం అంటే ఏంటి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్పెవరు తండ్రి యొద్దకు లేదా పరలోకానికి వెళ్ళలేరు. ఇదే తిన్నని మార్గం. లోకంలో ఉన్న మార్గాలన్నీ వంకర మార్గాలే. దేవుని ప్రత్యక్షత ఎబ్బోక రేవు దగ్గర యాకోబు కలిగిన తర్వాత నడక మారింది, మాట మారింది, పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. అందుకనే బిలాం అంటాడు, దర్శనంలో ఒక మాట అంటాడు, యాకోబులో ఏ వంకరతనము లేదు, యాకోబులో ఏ మంత్రము లేదు, ఏ వంకరతనము లేదు, ఏ మంత్రము లేదు. వంకరతనము అని అంటే అది ఎంత మాత్రం మంచిది కాదు. చెట్లన్నిటిలో వంకరతనం లేని చెట్టు ఒకటి ఉంది. అదేంటి చెప్పండి? ఖర్జూరపు చెట్టు. దానికి వంకర ఉండదు, నిదానంగా నిటారుగా ఉంటుంది. నీలో ఏ వంకరతనం ఉండదు. అంటే అర్థం ఏంటి తెలుసా? నిటారుగా ఉండాలి. నువ్వు ఆకాశంనే చూడాలి, అటు ఇటు వెళ్ళే అనుభవం నీకు ఉండకూడదు. అందుకని ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారి శరీరధారిగా ఉన్నప్పుడు ఒక చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటే అప్పటికి 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన ఒక స్త్రీ అక్కడికి వస్తుంది. అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? సమస్త బలహీనత నుండి, సాతాను కట్టిన కట్ల నుండి ఇప్పుడు నీకు విడుదల కలుగును గాక అంటాడు. అప్పుడు చక్కగా లేచి నిలబడుతుంది. ఏ వంకరతనం మనలో ఉండకూడదు. దేవుని ప్రత్యక్షత ఉంటే నీ మాటలో వంకరతనం ఉండదు. మాటల వంకరతనం అంటే 2 అద్దాలతో కూడిన మాటలు మాట్లాడతారు, అది నీలో ఉండదు. చూపులో వంకరతనం ఉండదు, ఆలోచనలో వంకరతనం ఉండదు, నడవడికలో వంకరతనం ఉండదు, ప్రవక్తుల వంకరతనం ఉండదు. సమస్తము కూడా ఎలాగైపోతుంది తెలుసా? నిదానించబడతాయి. యాకోబులో అప్పుడు వరకు వంకరతనం ఉంది, ఉందా లేదా? అప్పటి వరకు వంకరతనం ఉంది. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడో, పెనియేలు అంటే ముఖ దర్శనము, దేవుని ముఖ దర్శనం చేశాడు. పెనియేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని ముఖ దర్శనము. దేవుని ముఖ దర్శనం చేశాడు. వెంటనే తన స్థితిగతులన్నీ మారిపోయినాయి. దేవుని ప్రత్యక్షత నీకు నిజంగా కావాలంటే ఒకటే, నువ్వు బలిపీఠం కట్టాలి. బలిపీఠం కూడా ఎలా బట్టాలో కట్టకూడదు. బలిపీఠం కట్టేటప్పుడు ప్రతి రాయిని కూడా సరి చేస్తూ కట్టబడాలి. అది అర్థమైందమ్మా? ప్రతి రాయి కూడా ఎలా బట్టాలో ఉంటే కుదరదు. ఎక్కువ తక్కువ అయిన రాళ్ళు ఉంటాయి, దాన్ని ఏం చేయాలి? మనము కట్ చేసేయాలి అంతే. టాపి మేస్త్రి అదే చేస్తాడు కదా. ఈ గోడ ఎంత స్ట్రైట్గా ఉందంటే అర్థం ఏంటి? ఎక్కువ తక్కువ ఉన్నదాన్ని ఏం చేశాడు? సరి చేయబడుతూ బలిపీఠం కట్టాలి మనం. 2, బలిపీఠం అంటే క్రమం ఉండాలి, అంటే క్రమమైన ఆత్మీయ జీవితం ఉండాలి. 2, సరి చేయబడే అనుభవం ఉండాలి. 3, దృఢంగా బలముగా బలిపీఠం ఉండాలి. అప్పుడు ఆ బలిపీఠము చక్కగా కట్టబడుతూ ఉంటుంది. దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. తర్వాత మాట అతడు చూసారా? ఈయన పని ఏంటంటే బలిపీఠలు కట్టే పనే.
ఇక వేరే పని లేదు దీనికి. అంటే ఇక్కడ వరకు మీరు గమనిస్తే 3 బలిపీఠాలు ఉన్నాయి. ఇక్కడ వరకు మీరు గమనిస్తే 3 బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళాడు. అయితే ఎంత గొప్ప భక్తిపరుడైనా ఎక్కడ దిక్కున పడిపోవాలి అనేది వాస్తవం. ఎంత గొప్ప భక్తిపరుడైనా ఏదో ఒక స్థితిలో పడిపోతాడంట. 99 మంచి నిర్ణయాలు తీసుకున్నా ఒక్క చెడ్డ నిర్ణయము జీవితాన్ని పతనం చేస్తూ ఉంటుంది. దావీదుని మీరు తీసుకోండి, మచ్చ డాగు ముడతలేని వ్యక్తి. ఒక బెర్షెబ విషయంలో తప్ప ఎక్కడ పాపం చేయనివాడు, సమస్తము కోల్పోయాడు. ఇలాంటి అనుభవాలు కలిగిన వ్యక్తిలో అబ్రహాము కూడా అప్పుడు వరకు ఏ ఇబ్బంది లేదు అసలు. అబ్రహాముకి తండ్రి చనిపోయినా వెనక్కి వెళ్ళలేదండి. అలాంటి వ్యక్తి ఇక్కడ ఒక తప్పు చేశాడు. ఆయన చేసిన తప్పు ఏంటో తెలుసా? బలిపీటలు కట్టే అనుభవం ఆయనకు ఉంది, ప్రార్థించే అనుభవం ఆయనకు ఉంది, అన్ని అనుభవాలు ఆయనకు ఉన్నా కానీ ఈయన దగ్గర ఉన్న ఒక బలహీనత ఏంటంటే ఏదైనా కరువు వస్తే ఆ బలిపీట విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మనం కూడా ప్రార్థన చేస్తాం, విశ్వాసంతో ఉన్నాం, ప్రార్థన చేస్తాం, భక్తి చేస్తాం, వాక్యం వింటాం, వాక్యం చదువుతాం, ఎంత అనుభవాలు మనకు ఉంటాయి. చిన్న శోధన రంగాన్ని మనం ఏం చేస్తాము? బలిపీఠం విడిచిపెట్టేస్తాం. బలిపీఠం అని అంటున్నాను కదా. ఇంతకీ బలిపీఠం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇది సాదృశ్యంగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు చదవద్ది మాట వినండి. అక్కడ పౌలు అంటాడు, మనకొక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం యేసుక్రీస్తు ప్రభుల వారే. ప్రతి ఇంటిలో బలిపీఠం ఉండాలి. ఈయన బలిపీఠం కట్టే అనుభవం ఈయనకు ఉంది, కానీ విశ్వాస వీరుడే కానీ, మాటకి విధేయత చూపేవాడే కానీ, లోబడే తత్వం కలిగిన వాడే కానీ, అన్నీ అద్భుతంగా ఉన్నాయి ఈయనలో, అబ్రహాములో. కానీ కరువు రాగానే 3 బలిపీఠాలు ఉన్నాయి కదా. ఆ 3 బలిపీఠాల్లో ఏదో ఒక బలిపీఠం దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు పిలిచావు, నేను వచ్చాను, నా దగ్గర ఉన్న యావదాస్తి ఖర్చు అయిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నన్ను పోషించవా అని ఒక్క మాట ప్రార్థన చేశాడా? అమ్మా మిమ్మల్ని నేను అడుగుతాను, ఒక్క మాట ప్రార్థన చేశాడా? ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవో కోయవో కొట్లలో కూర్చుకున్నావు, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కదా, మిమ్మల్ని పోషించలేడా? నేను అంటాను, అబ్రహాముకి ఉన్న అప్పటి వరకు అబ్రహాముతో ఎవరెవరు ఉన్నారు? అబ్రహాం భార్య, ముసలోళ్ళు. ఏం తింటారు వాళ్ళు? లోతున్నాడు, అంతేనా? పశువులకి మేత అలా అక్కడ దొరుకుతూ ఉంటుంది. కరువు రాగానే ఎంత విశ్వాసంలో దృఢంగా ఉన్న ఈ వ్యక్తి వైదొలిగిపోయాడు. ప్రభుత్వ సంభాషణ చేయలేదు, ప్రభుని అడగలేదు. చూడండి, మన దైనందిన జీవితంలో, ఈ ఆత్మీయ యాత్రలో మనకు కూడా ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళి అడగాలి. బలిపీఠం అంటే క్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి వెళ్ళి నీ సమస్యకి పరిష్కారం బలిపీఠమే చూపిస్తుంది. ఏ సమస్య అయినా నీకు రాని, బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరిల్లి విరిగి నలిగిన హృదయంతో నువ్వు బలి అర్పించగలిగితే నా దేవుడు చక్కటి ప్రత్యుత్తరం నీకు ఇచ్చునుగాక. భయపడొద్దు, నీకు బలిపీఠం ఉంది. లోకస్తులకైతే ఇది లేదు, నీకు నాకు ఒక బలిపీఠం ఉంది. ఉద్యోగం పోయిందా? బలిపీఠం దగ్గరికి రా. వ్యాపారంలో నష్టం వచ్చిందా? బలిపీఠం దగ్గరికి రా. ఆరోగ్యం పోయిందా? బలిపీఠం రా. అప్పులైపోయావా? బలిపీఠం దగ్గరికి రా. ఏ సమస్య అయినా బలిపీఠము పరిష్కరించబడునుగాక. బలిపీఠం దగ్గరే పరిష్కారం దొరికిద్ది, నీకు లోకంలో ఎక్కడ దొరకదు. పై మాటలు ఎవడైనా చెప్తాడు, కానీ నీకు పరిపూర్ణమైన శాంతిని, సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నారంటే నేను నమ్మకంగా చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను, ఆ ప్రభు అనే బలిపీఠం దగ్గరికి రండి మీరు. అబ్రహాము ఆ ఆలోచన లేకుండా వెళ్ళిపోయాడు. ఒక రోజున దావీదు సమస్తము కోల్పోయాడు.
కొడుకు చేత ఒక ప్రక్కన, సౌలు చేత ఒక ప్రక్కన తరంబడుతూ ఉంటే ఒకానొక స్థలంలో ఫిలిస్తీన్ల దేశం తలదాచుకోవడానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఫిలిస్తీన్ల మీద పడి ఏం చేశారంటే సమస్తము దోచుకుని వెళ్ళిపోయారు, భార్యలు దోచుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేయడు తెలుసా, ఎటు దిక్కు తోచక దిక్కులు పెక్కులిల్లేటట్టుగా ఏడుస్తూ ఉంటే, ఓ పక్కన ఏడుస్తూ ఉంటే ఆయనతో ఉన్న అనుచరులు కొంతమంది ఉన్నారు కదా, ఇలా రాళ్ళు తీసి కొడుతూ ఉన్నారు, కొడత చేతులు ఎత్తుతున్నారు. కొట్టలేదు కానీ కొడతకు చేతులు ఎత్తారు. నీ వలన మాకు ఈ నష్టం, నీ వలన మా భార్యలు దోచుకెళ్ళిపోయారు, నీ వలన మా పిల్లలు దోచుకెళ్ళిపోయారు, నీ వలన మా ఆస్తి అంతా పోయింది, మాకంత నష్టం కలిగింది అని బోర్న ఏడుస్తూ ఉంటే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మనకు ఒక బలిపీఠం ఉంది కదా, ఆ బలిపీఠం దగ్గర నేను ఎందుకు వెళ్ళకూడదు అని అప్పుడు రాక తీసివేసిన ఎఫోదు వస్త్రములు, యాజక వస్త్రములు అప్పుడు ధరించి అక్కడ ఏం చేస్తుందో తెలుసా, విచారణ చేశాడట. ఇది 2 సమూయేలు గ్రంథంలో మాటలు ఉంటాయి. తర్వాత మొదటి రాజులు ఈ మాటలు ఉంటాయి. మీరు చదవద్దు కానీ వినండి. సమస్తము కోల్పోయాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, వెతుక్కుంటూ బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అన్నాడు, వెళ్ళు, నేను నీకు విజయం ఇస్తాను. ఇది మాట్లాడే బలిపీఠం, మన బలిపీఠం. ఏ బలిపీఠం చెప్పండి, మాట్లాడే బలిపీఠం. ఇది మాట్లాడుతుంది. అబ్రహాముకి సోయి లేదు, ఆలోచన లేదు. కరువు రాగానే బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా, ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఐగుప్తుకి వెళుతూ ఉన్నాడు. ఐగుప్తులో దేవుడు ఉండడు, ఐగుప్తులో సంఘం ఉండదు, ఐగుప్తులో చర్చ్ ఉండదు, ఐగుప్తులో పాస్టర్లు ఉండరు. అక్కడ ఎవరుంటారు, అంతా అంతే. అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతా ఐగుప్తులు ఎప్పుడైతే అడుగు పెట్టాడో, ఈలాగా అబ్రహాము భార్యని వాళ్ళు చూశారు. ఎవరు, ఆ దేశపు రాజు యొక్క పరివారము చూసింది, పనివారు చూశారు. చూసి ఆమెను పొగుడుతున్నారు, ముసలమ్మని. చిత్రం ఏంటంటే ఆమె వయసు ఎంత అప్పటికి, నిజమే కదా, అది ఉందా లేదా, మాకు రాయబడి ఉందా లేదని చెప్పింది అబద్ధమా? చదువు నా మాట ఒకసారి, నీకు అర్థమవుతుంది. ఎందుకో చూసారా ఎలాగొచ్చింది కథ లాస్ట్కి, చాలా ఎలాగొచ్చింది చెప్పండి. లాస్ట్కి చెల్లి అనమంటున్నాడు అండి భార్యను పట్టుకుని. మార్గం తప్పిపోయాడు. తప్పిపోయిన పరిస్థితి ఎలా ఉంటుందో తెలిస్తే భయం పుడుతుంది. అమ్మ నా వైపు అందరూ చూసి చెప్పాలి మాట. దేవుని మార్గమును ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టావో నీ జీవితంలో భయం ప్రారంభమవుతుంది. ఏదైనా తోటలో అదే జరిగింది. దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు, వేరే మార్గంలోకి వెళ్ళిపోయారు. భయం పుట్టింది వాళ్ళకి. ఎవరైతే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వైదొలిగిపోయి ఈరోజు ఒకవేళ ఏదో ధనం వస్తుందనో, ఈ మధ్యకాలంలో ఒకరిని చూశాను నేను, వాడికి ఆదివారం ఏడో తెలుతలేదు, శుక్రవారం ఏడో తెలుతలేదు, ఎవరు జ్ఞాపకం చేస్తే తప్ప. అర్థమైంది మీకు? వాడి పరిస్థితి అలాగ అయిపోయింది. మా పాస్టర్ గారు ఒక మాట అన్నాడు, ఇందాక నవ్వు వస్తుంది నాకు ఆ మాట చూస్తే. మీరు చూడండి రాగల దినాల్లో ఆ వ్యక్తులు ఎలాగుంటారంటే, దీనికి ఒక 4, దీనికి ఒక 4, దీనికి కడియము, దీనికి బ్లాక్ లైట్ ఇవన్నీ పెట్టి, ఇది మధ్యప్రదేశ్ ఇలాగొచ్చి ప్రైజ్లాడున్నా చునుకుని ఉన్నా, ఊపిరి కూడా అందదడికి. ఫ్లైట్ చెప్పడానికి కూడా. ఇప్పుడు మొదట్లో అన్న మిలిటరీలో అన్న ఉపేంద్ర అన్న ఇప్పుడు చక్కగా ఎలా ఉన్నాడు తెలుసా, స్ట్రాంగ్ పర్సన్గా ఉన్నాడు, స్లిమ్గా ఉన్నాడు. అన్న చాలా హెంగుగా ఉన్నాడు. ఇంకా అన్నం చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అదే అన్నయ్య కనుక పోలీస్ అయి ఉంటే, పోలీసు వాడు చూడండి మొదట్లో స్లిమ్గా ఉంటాడు,
10 సంవత్సరాల తర్వాత చూడండి మొత్తం షేప్ మార్పు, మొత్తం అటు ఇటు వెళ్ళిపోతాడు, ఇంకా షేప్ ఉండదు. ఇంకా అప్పుడు షేప్ ఏమో ఇలా కరెక్ట్గా ఉంటుంది, దాని తర్వాత ఇలాగా. అందుకని ప్రభు ఏమన్నా తెలుసా, ఆత్మీయతలో కూడా మనము సుఖపడకూడదు. అమ్మా మీకు అర్థమైందా? ఆత్మీయతలు ఎక్కడ కూడా సుఖపడకూడదు. సుఖపడటం వల్ల ఏం జరిగిద్ది? బద్ధకం వస్తుంది. సుఖపడటం వల్ల ఏమొస్తుంది? సోమర్తనం వస్తుంది. సుఖపడటం వల్ల ఏమవుతుంది? సోమర్తనం ఏం చేద్ది? నిద్ర తీసుకొస్తుంది. నిద్రపోయినడికి ఏం చేస్తుంది? ఏ కాలమో ఏదో తెలియదు, దరిద్రత ముంచుకొస్తుంది. అడిగి దరిద్రత ఏం చేస్తుంది? తలుపు కొడుతుంది వచ్చి. అప్పుడు మా పాస్టర్ గారు ఈ మాట అంటారు, అదృష్టం అంట ఒకసారి కొట్టి వెళ్ళిపోద్దంట, మేలుకుంటే మనం అదృష్టం వస్తుంది, లేకపోతే దరిద్రం అయితే ఏం తెలుసా, తీసేరాక కొడతా ఉంటుందంట. అది దరిద్రం ఏం చేస్తే తెలుసు, అత్తమాలు వస్తుంది మన ఇంటికి. దరిద్రం అత్తమాలు మనతో మాట్లాడుతుంది. అర్థమవుతుందమ్మా? ఏమో అర్థమవుతుందా మీకు? దరిద్రం ఏం చేద్ది? మీకు పదే మిమ్మల్ని తడుతున్నారంటే, పదే మీతో ఎవరైనా మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి తెలుసా? అది దరిద్రుడు. నిజంగా వాడు దరిద్రుడు కాదు, వాళ్ళు దరిద్రుడు పనిచేసి వాడిని అట్లా చేస్తాడు. అందుకని దరిద్రుల సహవాసము, దరిద్రుల సాంగత్యము బైబిల్ ఉందా లేదన్నమాట? ఉంది. అర్థం చేసుకోండి ఈ విషయాలు ఎందుకు చెప్తూ ఉన్నాడు. అబ్రహాము మార్గం మార్చేశాడు, ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తు అంటే లోకము, లోకంలోకి వెళ్ళిపోయాడు. భయం పుట్టుకుంది. ఎంట్రన్స్లోనే సారాన్ని తీసుకెళ్తున్నాడు, ముసలమ్మనే. మన భాషలో చెప్పుకోవాలంటే ముసలోడు ముసలమ్మ. ఈ ముసలమ్మని చూసి వాళ్ళకి ఏం కనపడదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఈ ముసలమ్మని చూసి వాళ్ళు అంటారు, అమ్మమ్మమ్మమ్మమ్మో ఇలాంటి అందగత్తిని ఎక్కడ మనం ఎప్పుడు చూడలేదు. చూడండి, ఆశ్రీ మిక్కిలి సౌందర్యవంతురాలు. మీరే మేకప్ కొట్టుకుని ఉంటారు, కానీ మీరు అసలన్న మామిది. ఆమె రాజకుమారి. షారా అనే మాటకి అర్థం ఏంటంటే రాజకుమారి. ఈ రాజకుమారిని పరమగీతాల్లో ఈ రీతిగా పొగులుతాడు. ఏ రీతిగా అంటే తెలుసా, రాజకుమారి పుత్రిక, నీ పాదరక్షకులతో నువ్వు ఎంత అందముగా నడుచుచున్నావు. చాలా విషయాలు ఉంటాయి అక్కడ, అద్భుతంగా వర్ణిస్తాయి. మీరు వెనక్కి వెళ్ళిపోతారని భయం వేస్తుంది నాకు. అలాగా వర్ణిస్తూ ఉన్నాడు కదా. ఆ వర్ణించేది ముసలమ్మను వర్ణిస్తున్నారు అక్కడ. చదువమ్మ మాట ఏముంటుంది? ఆశ్రీ అబ్బాబ్బాబ్బాబ్బా ఆమెను పొగిడిరు గనుక ఆశ్రీ. అదమ్మా అర్థమైందా? ఈమెను పొగిడారు. పొగిడితే ఏం జరిగింది? ఇక్కడ భర్తకు దూరం అయిపోయింది. పొగడతల మంచిది. మనం ఎవరికి దూరం అయిపోతాము? మన భర్త ఎవరు? పరలోకంలో మనకు ఒక భర్త ఉన్నాడు. సంఘం ఎవరు? పెండ్లి భార్య. నిన్ను ఎవడు పొగుడతాడు తెలుసా? సాతాను గడు పొగుడతాడు. అబ్బా నువ్వు ఎంత అందంగా ఉంటావు తెలుసా, నువ్వు అమావాస్య చీకట అయినా కానీ వాడు ఏమంటాడు? అబ్బా ఇది అది ఇది అని అంటాడు. అదే అన్నా, బాగా చెప్పాడు వెంకటకి వాక్య జ్ఞానం బాగుందని చెప్తాను. అదే చెప్తాను. ఇప్పుడు చప్పట్లు కొట్టు సార్ వెంకటకి. అందరూ వెంకట్కి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే తెలుసా, మంచి విషయం గుర్తు చేశాడు. స్టార్టింగ్ అది ఎంట్రన్స్ అదే కదా, పొగడతలు అక్కడ స్టార్ట్ అయినాయి కదా. ఆమె వెళ్ళి ఆ పండు దగ్గరికి వెళ్తే నువ్వు ఈ పండు తింటే నీ రూపం మారిపోతే దేవదూతల రూపం నీకు వచ్చేస్తుంది. దేవదూతలు ఎలాగుంటారో నువ్వు అలాగుంటావు. ఆయన అందుకనే ఇయర్స్ వచ్చి నేను తిన్నెత్తలేదు. ఇది మీలో ఎవరైనా ఊరనే డబ్బులు వస్తున్నాయని అనుకుందాం. మీకు ఊరనే డబ్బులు వస్తున్నాయి అనుకో, ఈ విషయం మాకు తెలిసిందనుకో, వద్దురా బాబా దాని జోలికి వెళ్ళకరంటే మీరేమంటారు తెలుసా? అన్నకు ఇష్టం లేదో మేము ఎదుగుతాం. ఇట్లా కూడా అంటారమ్మా. మీరంటే మీరు మంచులు, మీరు ఎవరు అనరు. కానీ బయట వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఏ ఉదయాలు అంటాడు ఈ మాట, అన్నకు మేము ఎదుగుతాం అసలు ఇష్టం లేదు.
వాళ్ళ భార్య ఇంటికి వెళ్ళిన తర్వాత దివ్య ఏమంటుంది, నిజమేనండి అసలు అన్న ఏందండి బాబు అసలు ఇష్టం లేదు అంటారు వాళ్ళు. ఎప్పుడు ఈ మాట ఎప్పుడు తెలుస్తుంది మీకు? అంత లోతుకి వెళ్ళిపోయిన తర్వాత, అంత నష్టం అయిపోయిన తర్వాత, అరే రే 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 అప్పుడు ఆ రోజు దైవజనుడు చెప్పాడు మనం వినలేదు. మీకు తెలుసా ఊరికి ఈ మధ్యన డబ్బులు వస్తున్నాయి తెలుసా మీకు? నడిస్తే డబ్బులు వస్తున్నాయి మీకు తెలుసా? నేను ఇది అబద్ధం అనుకున్నారు వాళ్ళు కొంతమంది. కదమ్మా బాబు నిజంగానమ్మా నేను చెప్పేది. నడిస్తే డబ్బులు వస్తాయి అని మీరు ఎంతమంది నమ్ముతారు? ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, ఇక్కడ నేను చూపిస్తాను మీకు. మీరు ఎబ్నేజర్ని అడగండి, నడిస్తే డబ్బులు, కూర్చుంటే డబ్బులు. ఓన్లీ నడితేనంట. ఇంకొకైనా కూర్చుంటే డబ్బులు వస్తాయి, కూర్చుంటే డబ్బులు వస్తాయి, నడిస్తే డబ్బులు వస్తాయి. ఇదివరకు ఏంటంటే పని చేస్తే డబ్బులు వచ్చాయి కాదు. మా చర్చిలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారయ్యా, ఏమో నీకు తెలీదు. ఊరకనిచ్చే డబ్బులు చెప్పండి, ఊరకనిచ్చే డబ్బులు ఉండవు కదా. ఇక్కడ మీరు అబ్రహాము యొక్క భార్యని పొగుడుతూ ఉన్నాడు. పొగుడుతూ ఉంటే వెంటనే ఏం జరిగిందో తెలుసా? అబ్రహాముకి చెమటలు పడుతూ ఉన్నాయి. అప్పుడు ముందే అన్నాడు అబ్రహాము, అమ్మ నేను చూసి వాళ్ళని ఇష్టపడి నన్ను చంపేస్తారేమో భయపడుతూ ఉన్నాడు. అక్కడ ఒక మాట మీరు చదివారు, అమ్మ నీ ద్వారా నాకు మేలు, స్వప్న వినమ్మ ఈ మాట, నీ ద్వారా నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి. ఇక్కడ ఒక మాట మీరు గమనించి, మీకు ఒక మాట గుర్తొస్తుందా? నీ ద్వారా నాకు మేలు కలిగిన అంటాడు. అసలు వాక్యం ఏం చెప్తుంది? అది చెప్పాలా, భార్య దొరికిన వాడికి మేలు దొరుకును. ఇక్కడ రివర్స్ ఎలా ఉంది తెలుసా? భార్య దొరికిన వాడికి మేకు దొరుకును. ఇప్పుడు మనోడికి మేకైంది కదా. ఇప్పుడు ఏమేం చెప్పండి, ఈమెను పొగుడుతున్నారు, పొగిడిన తర్వాత ఆమె అందంగా ఉంది, పొరం ఇంటికి వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు ఈ మనవాడు అడ్డెవరు? ఇప్పుడు అడ్డెవరు? ఇప్పుడు అబ్రహమే కదా. అబ్రహం లేపేస్తే అయిపోద్ది. ఈ రోజున ఎక్కువ శాతం హత్యలు జరుగుతున్నాయంటే కారణం ఏమిటో తెలుసా? 1 పొగడతల వల్ల, 2 అక్రమ సంబంధముల వలన కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. ఒక మాట ఆత్మీయంగా మీకు చెప్పాలంటే, ఈ షారా ఎక్కడికి వెళ్ళిపోయింది తర్వాత? శత్రువు ఇంటికి వెళ్ళిపోయింది. ఫరో అంటే ఎవరో కాదు, శత్రువు. నువ్వు పొగడబడితే, నిజంగా చెప్తున్నాను, మనం పొగిడేవాడు ఎవడంటే సాతానుగాడు. ఇందాక వెంకట చెప్పినట్టుగా సాతాను కదా పొగిడింది, సాతానైనా పొగిడింది. మీరు ఇక్కడ పాట పాడుతున్నప్పుడు దగ్గరికి వచ్చి, అక్క నువ్వు బాగా పాట పాడుతున్నావు అక్క అని అంటే నువ్వేమో ఇలాగా, ఎవరు మీ పేర్లు ఇక్కడ తీసుకురావట్లేదు, ఎందుకంటే ఈ విషయంలో మీరు కొంచెం హట్ అవుతారు. అందుకని ఎవరి పేర్లు తీసుకురావుతారు, అందరు కలిపి కొడుతున్నాను ఇందులో. మీరు ఒకవేళ పాట పాడితే, ఒకవేళ మీరు ఆరాధన చేస్తే, ఒకవేళ మీరు ప్రార్థన ఏదైనా చేస్తే, ఎవరైనా వచ్చి మిమ్మల్ని పొగిడితే మీరు ఏమనాలి? అక్క నేను ఇలా ఉన్నానంటే దేవుని కృప, నేను వాడబడుతున్నానంటే దేవుని కృప, అంతకుమించి నాదేం లేదు. దయచేసి అలాగ అనొద్దక్క, నా గురించి ప్రార్థన చేయడానికి గొప్పగా వాడబడుట అని అనాలే తప్ప నన్ను చూసిరాలు. కొంతమంది పొగడల కూడా పాట పాడతారు. ఎలా తెలుసా? నేను ఎలా చెప్తున్నాను వినండి మీరు. జనాలు అందరూ వచ్చిన తర్వాత పాట పాడతాకి ఇష్టపడతాడు. ముందు పాడు. మీకు తెలిసింది ఒక చిట్కా చెప్పమంటారా? ముందు పాడితేనేమో దేవుడు వింటాడు, అందరూ వచ్చిన తర్వాత పాడితేనేమో సాతానుగా వింటాడు. ఏది కావాలి మీకు? అందుకని మీరు ముందే పాడేసేయండి. మా ఇస్సాకు ఉన్నాడు, మా ఊరు వెళ్ళాడు, కానీ ఆడు ఏమంటాడు తెలుసా? అన్న లాస్ట్లో పడుతున్నా, ఎవరికైనా ఇచ్చేసాను అంటే ముందు పాడిన వాళ్ళు అందరూ పాటలు రాని వాళ్ళని అర్థం, వెనకాల పాడిన వాళ్ళు అందరూ సింగర్స్ అని అర్థం, మన భాషలో, వాడికి భాషలో. అంతేనా? ఆయన ఏమంటాడు? నువ్వు ఎలా పాడామని కాదు, విరిగి నలిగిన హృదయంతో పాడితే అది ప్రభు. ఒక ఆయన బాగా మనకంటే పెద్ద పాటగాడు, పాట అందరికంటే పాటగాడాడు. ఎవడు?
సాతానుడు ఏం చేశాడు పరలోకంలో? వాడు పని ఏం పని చెప్పండి? వర్షిప్ లీడరే, బాగా పాడేవాడు. పాడి ఒక రోజు అనుకున్నాడు, నేను కూడా సింహాసనం మీద కూర్చుంటే ఇలాగ ఆరాధించబడితే ఎంత బాగుండు. అది ఎవరికి చెప్పలేదు పాపం మా మాట. మనసులో అనుకున్నదే హృదయ రహస్యములు ఎరిగిన వాడు ఈ విన్నాడు. అర్థమైంది మీకు? మనసులో మీరు ఎవరినైనా తిట్టినా ఏదైనా చేసినా మాకు తెలిసిపోద్ది. ఆ చిట్ట ఉంది మా దగ్గర. ఆ కృప దేవుడు మాకు ఇచ్చాడు. మీరు ఇంట్లో పొరపాటున మా గురించి, సేవకుల గురించి ఇంకొద్దిగా మాట్లాడారంటే మాకు తెలిసిపోద్ది. ఎలాగా? వాక్యం ఆధారం ఉంది, ఇందులో ఉంది. షోమ్రోని పట్టణంలో కరువు వస్తుంది. కుష్ఠులందరూ కూడా షోమ్రోని పట్టణానికి వెళ్ళి కూర్చుంటారు. ఈలోగా వాళ్ళనుకుంటారు యెరూషలేము ముట్టడి చేసి చంపేద్దాం, అది ఇది అనుకుంటారు వాళ్ళు. ఈ సమాచారం అంతా ఎవరికి తెలుస్తుంది? గట్టిగా చెప్పండి అమ్మా. ఎలీషా ప్రవక్తకి తెలుస్తుంది. కుష్ఠరోజులకు తెలుస్తుంది వాస్తవమే. కాకపోతే ఎలీషా ప్రవక్త ఎక్కడో ఉంటాడు. ఈ విషయాలన్నీ ఆయన తెలిసిపోతాయి. ఎవడు రబ్బా మన దండలో ఉండి ఎవరైనా తెలియపరుస్తున్నాడు ఏంటంటే, లేదు ఎలీషా ప్రవక్తకి అన్నీ తెలిసిపోతాయి. అలాగా మీ విషయాలన్నీ మాకు తెలుసు. మీరు తెలియదు అనుకుంటున్నారు. మీరు చెప్పినా చెప్పకపోయినా చెప్పండి తెలుస్తాయి. కానీ మీరు చెప్తారేమో ఎదురు చూస్తారని నేను. మీరు చెప్పలేదు అనుకో మాకు తెలిసిపోతాయి. చెప్తే శాంతి, చెప్తే మంచిది, చెప్పకపోతే అననీయ సఫీర్ ఏం చేశారు? తర్వాత ఏమైంది? వాళ్ళ భూమి నోరు తెరవలా. అననీయ సఫీర్ అయినా భూమి నోరు తెరవలేదు, దేవుడు మొత్తాడు అంతే. చెప్తేనేమో దైవజనుడు ఏం చేస్తాడు? సరి చేస్తాడు. క్షమించమే, అంత పెద్ద మనసు మాదేం కాదు, కానీ సరి చేస్తాం. ఏమని? ఇది మంచిది కాదమ్మా, ఇది మంచిది. ఎందుకంటే ఆత్మీయ మార్గంలో ఉన్నాం కాబట్టి, మీకు ఆత్మీయ తండ్రిగా ఉన్నాం కాబట్టి ఏ విషయంలో మీరు నష్టపోకుండా ఉండాలని మా ప్రయత్నం. మీరు 100% నేను చెప్తున్నా. ఒక్క మాట మీరు రాసి పెట్టుకోండి. ఈ మాట, మన చర్చిలో ఉన్న అందరికంటే పేదవాళ్ళు ఎవరంటే, వాస్తవం చెప్తున్నాను నేను, మేమే పేదవాళ్ళు. మాకంటే మీరు గొప్పగా ఉండాలి. మళ్ళీ ఇది మనసు లోతులు చెప్తున్నాను మాట ఇది. నాకంటే మీరు గొప్పగా ఉండాలి, మాకంటే మీరు గొప్పగా ఉండాలి, మాకంటే మీరు గొప్పగా వాడబడాలి. అలాంటి మనస్తత్వం కలిగిన వాడు మీ దైవజనుడు. మాకు ఎలాంటి ఈర్ష, ద్వేషం, అసూయ ఏ మాత్రం ఉండదు. ఎప్పుడైనా మా ఇంటికి మీరు వస్తే మా ఇంట్లో కూర్చోడానికి కూడా స్థలం ఉండదు. ఎందుకు విషయం చెప్తున్నానంటే పరిస్థితి అలాంటిది. అయినా మేము ఎప్పుడు సంతోషంగా ఉంటాం, సంతోషంగా సేవ చేస్తాం. ఎందుకు తెలుసా? ప్రేమను, ప్రభు ప్రేమను బట్టి. ఈ లోకంలో ఏ ఆశ మాకు లేదు. ఏదైనా మీకు డౌట్స్ వస్తే, ఏదైనా పరిస్థితులు ఉంటే దైవజనుకు ఒక మాట చెప్పండి, తెలియపరచండి. దాన్ని బట్టి ఇది మంచో చెడో ప్రార్థన పూర్వకంగా ఆయన మీకు చెప్తాడు. అప్పుడు మీరు దాంట్లో నుంచి బయటకు వస్తారు. అవునా? ఇజ్రాయేల్ అరణ్య యాత్రలో షీనారు వస్త్రము, బంగారుపు కమ్మి ఆశించాడు. ఎవరు? ఆకాను. ఆ విషయం మొత్తుకుని అడుగుతున్నాడు పాపం. ఎవరు? యెహోషువ. ఒరే, మనకి యుద్ధంలో ఓడిపోయేమేంద్రా బాబు, పెద్ద పెద్ద రాజులు జయించాము, రాజ్యాలు జయించాము, ఈ చిన్న హాయి పట్టణంలో ఓడిపోయడం ఏంటి? హాయి పట్టణము హాయిగా జయించవచ్చు మనం, కానీ ఏమైంది అక్కడ? ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయాము అని వెళ్ళి బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా వైపు చూడండి. అప్పుడు యెహోషువని ప్రభు అన్నాడు, పైకిలే, ఫస్ట్ నువ్వు పైకిలే. ఎందుకే ఇక్కడ ఏడుస్తున్నావు నువ్వు? నీ గుంపులోనే ఒకడు శాపమైన దానిని తన గుడారం మధ్యలో దాచుకున్నాడు. ఏం నిబంధన చేశాడు ఆయన? శపించిన వాటిని ముట్టకూడదు. అప్పుడు అడిగాడు యెహోషువ, సర్వసమాజం అంతా పిలిచాడు, 12 గోత్రాలను పిలిచి అన్నాడు, అయ్యా మీకు చేతులు దండం పెడతాను, ఎవరు తీశారో చెప్పండి రా బాబు అంటే ఒక్కడు చెప్పాడు కాదు. దాని తర్వాత ఇంక ఇది కాదు, దీని పరిష్కారం ఇది కాదు అని ఏం చేయడు తెలుసా? అప్పుడు పద్ధతి ఏంటి తెలుసా?
చిట్టీలు వేయటం. ఏ చిట్టీలు వేయటము? మన చిట్టీలు వేసుకోవటం కాదు. ఏమా అక్కడ కూడా చిట్టీలు ఉన్నాయనుకున్నారు. ఇక్కడలాగా ఇలా చిట్టీలు కట్టి 5 లక్షలు పోయాను నేను. మరి మీరు కూడా చిట్టీలు అతనంటే వేసుకోండి. ఇక ఈ చిట్టీలు కాదు సుమి. ఏ చిట్టీలు అయ్యి? పేర్లు రాసిన చిట్టీలు ఉంటాయి. ఆ చిట్టీలు వేస్తే ఊరీము తుమ్మీము అనే యాజకుడి యొక్క వస్త్రాల మీద ఉంటాయి. అవి డిసైడ్ చేసేస్తాయి ఏది మంచో ఏది కరెక్టో కాదని. చూస్తే అన్ని చిట్టీలను ఓపెన్ చేస్తే ఈడు కాదని వచ్చింది. లాస్ట్కి ఎవరి పేరు వచ్చింది? రహస్యమందు చేయబడినది మిద్ది మీద ప్రకటించబడుతుంది. ఇక్కడ ఒప్పుకున్నాం అనుకో ఒకరితో ఇద్దరితో అయిపోద్ది. కప్పుకున్నాం అనుకో దేశమంతా పోద్ది. ఇది ఏది కావాలి? రెండిట్లో మనకి శాపం అంత భయంకరంగా ఉంటుంది. ఓడిపోయారు. మెట్టుకున్న మాటలు ముగిస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. రేపు వచ్చే శుక్రవారం మీరు మిస్ కావద్దు. అనేక మంది తీసుకురండి. ఎందుకు సింధూర వృక్షం కింద బలిపీఠం కట్టాడు? ఆత్మీయ సత్యాలు మనం విందాం. బలిపీఠము ఎందుకు కట్టాడు అబ్రహాము అని అంటే దేవుని ప్రత్యక్షత కొరకు. మనం కూడా దేవుని ప్రత్యక్షత పొందుకోవాలని ఖచ్చితంగా మీరు బలిపీఠాలు కట్టాలి. దేవుని ప్రత్యక్షత కొరకు మనం ఏం చేస్తాం తెలుసా? దర్శనాల కొరకు ప్రత్యక్షత ఇయ్యనమ్మా. అమ్మ నా మాట వింటారా? దర్శనాలు, కళలు, ప్రత్యక్షతలు ఇవన్నీ ఎలా కలగాలని దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. మీరు దైవజనుడికి వెళ్ళి అలా అవసరం లేదు. మీకు ఇవన్నీ కలగాలంటే ఇవన్నీ మీరు రావాలంటే ఒకే ఒక పని, బలిపీఠం కట్టడం. బలిపీఠం కట్టండి. నువ్వేది అనుకుంటున్నావో దేవుడు నీతో మాట్లాడును గాక. నేనేమంటానంటే ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము ద్వారా తెర రెండుగా చీల్చబడింది. ఇంకా మన తెర చెరగలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అన్న అర్థమైంది ఉపేంద్ర అన్న, ఇంకా మన తెరలు ఇంకా చిరగబడలా. అంటే మన తెర చిరగబడలేదంటే అర్థం ఏంటి? ఆయనేమో మీ తెర చింపేసి మీరు అడ్డు ఆగులేదు, ఇక డైరెక్ట్గా మీరు మందసం దగ్గరికి వెళ్ళిపోవచ్చని ఆయన అంటే, ఇక్కడ ఇంకా సేవకులు ఏం చేశారు? ఇదంటే ఏంటి? స్మైల్ ఇలా అంటే అర్థం ఏంటి? తెర వేసేసుకున్నారు వాళ్ళు. ఆయన చిచ్చేసాడు వాళ్ళు వేసుకున్నారు అంతే. ఇప్పుడు దైవజనం కలవాలంటే ఏం చేయాలి? 10,000 కట్టాలి. దైవజనం కలవాలంటే ఏం చేయాలి? ఫోటో దిగాలి. దైవజనం కట్టాలంటే ఏం చేయాలి? స్పాన్సర్ చేయాలి. దైవజనం కలవాలంటే ఈ పిచ్చిమూల చాలామంది ఉన్నారు ఇక్కడ మన ఏరియాలో. ఆయనకి స్పాన్సర్ ఇచ్చిన తర్వాత సొంత ఇల్లు కూడా అమ్మేసుకున్నారు యేసునామంలో. నేను ప్రత్యక్ష సాక్షిని. తెర అంటే ఎలా అంటారా? బాబు దైవజనుడి దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇంకా విచిత్రం ఏంటంటే బాడీ గార్డ్స్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఎవరెవరు ఉంటారు చెప్పవద్దా? ఎవరెవరు ఉంటారు వాళ్ళకి? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఏసై దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు అడ్డు లేదు, వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఎవరెవరు ఉన్నారు? బౌన్సర్స్ ఉన్నారు అన్న చెప్పినట్టు. ఇంకా పర్సనల్ ఫోన్ వీళ్ళ దగ్గర ఉండదు. ఫస్ట్ ఫోన్ ఈయన దగ్గర ఉంటుంది. తర్వాత కాలానుగుణంగా ఫోన్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? అసిస్టెంట్ పాస్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆయన ఇద్దరు ఫోను. ఆయనకి సమాధానం చెప్తాం, మనం ఏదో చెప్తాము. ఆయన గుర్తుండే చెప్తాడు, ఒక లేదు, అది దేవుడు ఎరిగేం కాదు. మళ్ళీ సింపుల్గా ఈయనేమంటారు తెలుసా? అన్న మేము ఫోన్ చేసామన్నా ఆయన ఎవరో ఎత్తాడంటే అరే చేశాడు, నీకు చేశాడన్న మర్చిపోయానన్నా. అర్థమైందా మీకు? ఇది కావాలా? డైరెక్ట్ నువ్వే బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరిస్తావా? ఏది కావాలి? స్మైల్ రెండిట్లో డైరెక్ట్గా వచ్చేయి. ఆలయాలు ఎవరు ఏం చేయలేదు. ఈ మధ్యకాలంలో ఏమైంది? దైవజనుడు శపిస్తాడండి అంటాడు. దైవజనుడు నేను శపించే అవసరంలో గుర్తుపెట్టుకో. ప్రతిష్ట కలిగిన దైవజనుడిని బాధ పెడితే ఆ శాపం మన మీదకి వస్తుంది ఆటోమేటిక్గా. దానికి ఆయన శపించే అవసరంలా. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చక్కటి విషయాలు మీకు అర్థమైనాయి. దేవుని ప్రత్యక్షత మీకు కావాలంటే ఏం చేయాలి? మనము
బలిపీఠము కట్టాలి. బలిపీఠము మన జీవితాల్లో అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. మన జీవితంలో కూడా 4 బలిపీఠాలు మనకు ఉండాలి. మొదటి బలిపీఠము బాల్యపు బలిపీఠము, రెండో బలిపీఠము యవ్వన బలిపీఠము, మూడో బలిపీఠము నడి వయసులో బలిపీఠము, 4వ బలిపీఠము వృద్ధాప్యంలో బలిపీఠము. ఈ 4 బలిపీఠాలను మీరు గమనిస్తే చాలామంది అనుకుంటారు, నేను బాల్యంలో కట్టలేకపోయాను కానీ యవ్వన దశలో కట్టేశాను. ఇప్పుడు మరి అంటే అర్థం ఏంటి తెలుసా? మీలో చాలామంది మాట అనుంటారు, లేకపోతే అన్న వాళ్ళు వినుంటారు. ఈ రెండింటిలో ఎదురు కంపల్సరిగా జరిగి ఉంటుంది. మీరే చెప్పండి. చాలామంది ఏమంటారు తెలుసా? ఒకప్పుడు నేను మండేవాడిని, మండించేవాడిని, నేను రేగేవాడిని, రేపేవాడిని. మరి ఇప్పుడు ఏమైందిరా అంటే బలిపీఠ పడిపోయింది. ఒకప్పుడు అన్నావు, మరి ఇప్పుడు ఏంటి? ఒకప్పుడు సంగతి వద్దు. ఇప్పుడు మొదట్లో ఉన్న మహిమ కంటేను కడవరి మహిమ మించి ఉండాలి. దగ్గరికి వెళ్ళి కొలితే నీలో ఉత్సాహం, ప్రార్థన, ఆసక్తి, విశ్వాసము, భక్తి ఎక్కువ అవ్వాలి. ఆత్మీయ జీవితం దగ్గరికి వెళ్ళి కొలితే ఏమో చెప్పనా ఎక్కువ. ఎందుకని ఆ నిత్యరాజ్యంలోకి మనం వెళ్ళిపోతున్నాం. యుగాలు ఉండే స్థలంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఆకలి దప్పులు లేని స్థలంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఆయన ముఖ దర్శనం మనం చేయబోతున్నాం. ఆయన ఎలాగుంటాడో మనకు తెలీదు. ఇప్పుడు డైరెక్ట్గా ఆయన కనులారా ఆయన ముఖ దర్శనం మనం చేయబోతున్నాం. అక్కడ దేవుని చూస్తావు నువ్వు. 24 పెద్దలను చూస్తావు అక్కడ, కెరూబులను చూస్తావు అక్కడ, షరాబులను చూస్తావు అక్కడ, దేవదూతలను చూస్తావు నువ్వు అక్కడ. అంత మాత్రమే కాదు, మన ఫేవరెట్లు హీరోలు ఉన్నారు కదా, మోషేని చూస్తావు నువ్వు, అబ్రహాముని చూస్తావు, ఇస్సాకుని చూస్తావు, అందరినీ చూస్తావు నువ్వు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఆనందభరితుడు అయిపోతావు. అంటే పరలోకానికి దగ్గర వెళ్ళి కొలితే నీకు అనిపించవలసింది ఏంటి తెలుసా? ఎస్, ఇంకా నా స్టాప్ వచ్చేసింది, నేను కొద్ది రోజుల్లో నా ఊరు వెళ్ళిపోతాను, నేను నా దేశానికి వెళ్ళిపోతాను. నేను ఏది మన దేశం? పరలోకమే కదా మన దేశం. ఈ లోకం మంద కాదు, ఇది మన పౌరుషత్వము పరలోకంలో ఉంది. మన పౌరుషత్వం ఎక్కడుంది చెప్పండి? పరలోకంలో ఉంది. ఇక్కడ కాదు సుమి. ఎక్కడ? మనం అక్కడ వారమే, ఇక్కడ వారం కాదు. ఆనందభరితులుగా మనం ఆత్మపూర్ణులుగా ఉంటే, నిజంగా ఆత్మలో ఉన్నవాడికండి, నిజంగా చెప్తున్నాను, ఆకలి లేదు, దప్పిగా ఉండదు, నీరసం ఉండదు, ప్రార్థన అంటే విసుగుదల ఉండదు, చర్చ అంటే విసుగుదల ఉండదు. నీకు విసుగు వస్తుందంటే అర్థం ఏంటి? లేదు. ఈ విషయంలో నేను ఉపేంద్ర అన్న మెచ్చుకోవచ్చు. అంటే ముఖం మీద పొగండు, కానీ ఒక విషయం చెప్తాను మీకు. అన్న ఎప్పుడు చూసినా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు. డ్యూటీకి సెలవెత్తలేదు కానీ అన్న నేను ఎక్కువ గడపాలండి. మొన్న ఒక మాట అన్నాడు, నాకే భయం వేసింది. ఏంటి తెలుసు? అది రిజైన్ చేసేస్తానన్న అవసరమైతే. అన్న నీకు దండం పెడతా, నా పని చేయొద్దన్న, నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా. అంటే ఆసక్తి అలాంటిది, మంచిదమ్మ. అంటే ఎవరైతే ప్రభు మీద ఆనుకుంటారో వారి మనసు అలాగ ఉంటుంది. ప్రభు మీద ఆనుకున్నాడు మనసు అనుకుంటుంది. డబ్బు మీద ఆనుకున్నవాడికి ఆదివారం మీద తెలియదు, శుక్రవారం తెలియదు, మనం గుర్చేయాలి అడిగి. అర్థమైందా మీకు? ఎబినేజర్ అర్థమైందా? ఆదివారం మనమే ఫోన్ చేయాలి వాళ్ళకి. ఏది కావాలో ఆలోచన చేసుకోండి. నా మాటలు ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక శుక్రవారం ఈ బలిపీఠం అక్కడ ఎందుకు కట్టాడు అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. అటు కృప దేవుడు మనందరికి దయచేయును కాక. ప్రార్థన చేసుకుందాం.